వెల్కమ్ టు TG24 టీవీ. నేను మిస్ సుమలత. పచ్చని అడవి తల్లి ఒడిలో కొలువుదీరి కొన్ని వేల భక్తులకు దర్శనమిస్తూ కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారమై నిలుస్తూ అడవి తల్లి ఒడిలో వనదేవతలు దర్శనమిచ్చే తరుణం మొదలైంది. ఉమ్మడి జిల్లాలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న గూడూరు మండల చింతలగట్టు సమ్మక్క సారక్క జాతర అంగరంగ వైభవంగా నిర్వహించుటకు సిద్ధం చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో చింతలగట్టు సమ్మక్క సారక్క జాతర నిర్వహించుటకు జాతర కమిటీ అధ్యక్షులు, పూజారులు, వడ్డెరలు అనేక విధాల సౌకర్యాలను ఏర్పాటు చేశారు. గూడూరు మండలంలోని మట్టెవాడ, మచ్చర్ల, దామరవంచ గ్రామాలకు చెందిన ఆదివాసీ కోయలు ఈ జాతరను నిర్వహించుటకు ముందుకు వచ్చారు. సమ్మక్క సారలమ్మ జాతర పున్నమి రోజున మొదలై 4 రోజుల పాటు ఆధ్యాత్మికత కమనీయంతో పూజలు నిర్వహించుకొని తిరిగి వన ప్రవేశం దేవతలను చేస్తారు. సమ్మక్క పున్నమి రోజున సారలమ్మ మట్టెవాడ నుండి గద్దెలకు వస్తుంది. పగడిగిద్దరాజు జగన్నాయకుల గూడెం నుండి, గోవిందరాజు కొమరంభీం గూడెం నుండి, నాగులమ్మ గోపాలపురం నుండి, జంపన్న గోరిమల నుండి దేవతలు వన ప్రవేశం చేస్తారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన దేవతలను మొదటగా వన దేవతల యాగశాలలో రహస్య పూజలకు నిర్వహించి తర్వాత భక్తుల సమక్షంలో గద్దెల వద్దకు తీసుకువస్తారు. గూడూరు మండలంలో ప్రతి ఏటా సమ్మక్క సారలమ్మ జాతర ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆధ్యాత్మికం కమనీయంతో నిర్వహిస్తున్నారు. ఈ జాతరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న భక్తులు 5,000 నుండి 8,000 మంది భక్తులు పాల్గొని ఎదుర్కోలు, కొబ్బరికాయలు, నిలువెత్తు బంగారంను సమర్పించి తమ మొక్కులను చెల్లిస్తారు. కాపాడు తల్లి, రక్షించు తల్లి అని ఆర్తనాదాలు చేస్తూ దేవతల చుట్టూ ప్రదక్షిణలు నిర్వహిస్తారు. ఈ జాతరలో ప్రత్యేకంగా జోగినిలు, శివసత్తుల నృత్యాలు పలువురిని ఆకర్షిస్తాయి. 4 రోజులుగా జరుగుతున్న ఈ జాతరలో ప్రతి దృశ్యం అభ్యంతరం ఆసక్తికరమని భక్తులు భావిస్తారు. మినీ జాతర నుండి మహా జాతరగా మొదలైన ఈ జాతరలో సరైన సౌకర్యాలు లేక భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, నీటి వస్తువులు లేక నానా యాతన పడుతున్నారని జాతర నిర్వాహకులతో పాటు భక్తులు ఆరోపిస్తున్నారు. గతంలో పలుమార్లు నాయకులతో పాటు అధికారులను మొరపెట్టుకున్నా ఎవరూ స్పందించడం లేదని, ఈ జాతరపై ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించి జాతర కనీస సౌకర్యాలను కల్పించాలని జాతర కమిటీ అధ్యక్షులు పెనక నాగయ్య, ప్రధాన కార్యదర్శి ఈసం సహదేవులు, లక్ష్మయ్య, ఆలయ ప్రధాన పూజారి దారం సిద్ధులు కోరారు. నా పేరు దారం సిద్ధు. ఈ చింతలగట్టు ఒట్టివాగు సమ్మక్క సారలమ్మ ఆలయ టెంపుల్ ప్రధాన పూజారిగా మాట్లాడుతున్నా. సమ్మక్క సారలమ్మ జాతర ఒక 20 సంవత్సరాల నుంచి ఆదివాసీ కోయ సాంప్రదాయ ప్రకారం మేడారంలో ఎలా సాంప్రదాయాలతో జరుగుతుందో జాతర, అదే విధంగా ఈ చింతలగట్టు ఒట్టివాగు సమ్మక్క సారలమ్మ జాతర చేయడం జరుగుతుంది. ఇది ఈరోజు అంటే ఈ సంవత్సరం 2024లో మహాజాతర జరుగుతుంది. మేడారంలో యథావిధిగా ఈ డేట్ల ప్రకారం జరుగుతుంది. అదే విధంగా అదే డేట్ల ప్రకారం ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర చేయడం జరుగుతుంది. ఈ జాతర ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జాతర కార్యక్రమాలు ఉంటాయి. మరి ఈరోజు బుధవారం 7వ తారీఖున సాంప్రదాయ ప్రకారం, ఆదివాసీ సాంప్రదాయ ప్రకారం గుడి మెలిగే పండుగ. అంటే ఆదివాసులు ఏ పండగ చేసినా, ఏ పెళ్లి చేసినా, ఏ ఫంక్షన్ చేసినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటి ముందు ఒక పందిరేయడం ఆనవాతి. ఆ ఇండ్లు పూయడం, మట్టితో పూయడం, మాకు సంబంధించిన ఏవేవి వస్తువులు ఉంటాయో అంటే సమ్మక్కకు సంబంధించిన, మా ఇంకా పూర్వీకులు వేలుపులకు సంబంధించిన ఆ పాతకాలంలో సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, నాగులమ్మ, జంపన్న ధరించే వస్తువులు ఎండి అయినా బంగారమైనా ఏమున్నా కూడా మా మహిళా వడ్డీలు అటు శుద్ధి చేస్తారు. శుద్ధి చేసి ఆ యొక్క కుండల భద్రపరుస్తారు. ఆ కుండలు భద్రపరిచినాక కొత్త పాత గడ్డిని తీసేసి కొత్త గడ్డిని
గుట్ట నుంచి సేకరించిన గడ్డిని తీసుకొచ్చి ఆ కొత్త గడ్డితోటి ఈ ఆలయాన్ని, ఈ పూజా మందిరం, దీన్ని పూజా మందిరం అంటారు. ఈ పూజా మందిరంలోనే ఏ దేవతలు వచ్చినా 21వ తారీఖున సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, నాగులమ్మ వీళ్ళందరూ వస్తారు. వచ్చిన రోజు రాగానే గద్దెకెళ్ళరు. ఈ పూజా మందిరానికి వచ్చినాక ఒక రహస్య పూజ ఉంటుంది. ఆ రహస్య పూజ అది కొంతమందికే, మా దాంట్లో కొంతమందికి ఆ రహస్య పూజ కార్యక్రమాలు ఉంటాయి. ఆ పూజ కార్యక్రమం చేసుకున్నాక ఆ సమ్మక్క తల్లిని, సారలమ్మ తల్లిని అందరినీ శాంతి పరిచినాక మళ్ళీ గద్దెకి ప్రతిష్టాపన చేస్తాం. అదే ఈ జాతర కార్యక్రమం. ఇది అయిపోయిన 7వ తారీఖు ఈరోజు జరిగింది. మరి మళ్ళీ వచ్చే వారం బుధవారం 14వ తారీఖున మండ మెలిగే కార్యక్రమం ఉంటుంది. మండ మెలిగే కార్యక్రమం అంటే ఇక జాతర ప్రారంభం అవుతుంది. ఆ రోజు నుంచి ఆ జాతర ప్రారంభంలో మేము అందరం, మా వడ్డేలు, మహిళలు, మా జాతర కమిటీ, మా పూజారుల కమిటీ, మేము అందరం కలిసి ఒక 100 మంది ఉంటాం. ఈ 100 మంది నిష్ట అంటే ఒక భోజనాలు, కాళ్ళకు చెప్పులు వేయకుండా ప్రతిరోజు స్నానం చేసి అమ్మవార్లు మా ఇంట్లో పెట్టుకుంటాం. ఇంట్లో అమ్మవార్ల మొక్కు వచ్చి ఇక్కడికి వచ్చి నిష్ట ఈ రోజు నిద్ర తీస్తారు. ఇక్కడ రోజు ధూప నైవేద్యాన్ని ఇక్కడ అమ్మవార్లకు. అదేవిధంగా మాకు వనం అనేటి ఒకటి ఉంటుంది. ఆ వనం రహస్య పూజ ఉంటుంది. ఆ వనానికి రోజు మేము ఒక 5 పూజారులం పోయి ఆ వనానికి కంకణం కట్టి ఇప్ప పువ్వుతో పెట్టిన సారని ఆ తల్లి కారబోసి రోజు పసుపు కుంకుమ చల్లి రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు ఉంటాయి మా ఆదివాసీ సాంప్రదాయ ప్రకారం. చింతలగట్టు వట్టివాగు సమ్మక్క సారక్క జాతర కమిటీ చైర్మన్ కనుక నాగయ్య. అయితే గత మేము కొన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క జాతరను నిర్వహించడం జరుగుతుంది. అయితే మా యొక్క ఆదివాసీ గూడాలు ఒక 30-34 గూడాల నుంచి మేము ఒక సొంత రూపకంగా డబ్బులు వసూలు చేసి ఈ యొక్క జాతరను నిర్వహించడం జరుగుతుంది. అయితే మాకు కూడా గత ప్రభుత్వం నుంచి కూడా మేము ఈ ఆర్థిక వసతుల గురించి మేము విన్నవించుకున్నాం. కానీ ఇంతవరకు కూడా మాకు అలాంటి వసతులు లేవు. మరి ఈసారి కూడా మాకు గవర్నమెంట్ ద్వారా మాకు ఈ ఖర్చుల నిమిత్తము ఈ జాతర నిర్వహించామని చెప్పేసి కోరుకోవడం జరిగింది. అయితే మాకు 21-4 వరకు మన యొక్క ఈ జాతర నిర్వహించడం జరుగుతుంది. అయితే 21వ తారీఖు మన సారలమ్మ దేవత ఈ మట్వాడ నుంచి మన గద్దెకు ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. తర్వాత అదే రోజు బుధవారం పగిడిద్దరాజు, నాగులమ్మ, గోవిందరాజు, నాగులమ్మ, జంపన్న కూడా ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. గురువారము సమ్మక్క తల్లి ప్రతిష్టాపన చేయడం జరుగుతుంది. ఆ యొక్క సమ్మక్క తల్లి పసుపు కుంకుమ, తర్వాత గాజులు, ఇలాంటి మన వడిబియ్యము, బట్టలు మన యొక్క ప్రధాన పూజారి ద్వారా మన దామరవంచం నుంచి తేవడం కూడా జరుగుతుంది. అదే రోజు ఈ శుక్రవారము మనకు అంటే 23 మన మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత 24కు సాయంత్రం 5 గంటల వరకు సమ్మక్క తల్లి వన ప్రవేశం జరుగుతుంది. అధిక సంఖ్యలో ఒక 5-6 వేల జనం వరకు అట్లా వస్తున్నారు. ఏది మొక్కినా కానీ అది అవుతుంది. ఎలాంటి సౌకర్యాలు లేవు. మాకు స్నానం చేయడానికి, ఇట్లా ఒడ్డెలకు స్నానాలు చేయడానికి ఒక బాత్రూములు లేవు, వాటర్ లేదు, ఒక చేతి బోరు వేయమని గత 20 సంవత్సరాల నుంచి ఎవరు వచ్చినా కానీ వాళ్ళని అందరినీ అడుగుతున్నాం. కానీ మాకు ఎవరు కూడా చేతి బోరు వేయమన్నా కానీ వేస్తలేదు. మాకు గవర్నమెంట్ వాళ్ళు గది ఒకటి సహాయం చేస్తే